ఏం చేయలేదమ్మా. ఏంది డాడీ నీ అవతారము? ఏమీ లేదమ్మా, ఊర్లో వాళ్ళు రేపు ఫంక్షన్ కదా, ఫంక్షన్ కు ఇట్లా వేసుకొని వస్తే డబ్బులు ఇస్తానన్నారమ్మా, అందుకే ఈ అవతారం వేసిన. చూడు డాడీ, నేను సాకుండేకి అడ్డమైన పనులు చేయొద్దు డాడీ. నేను అడ్డమైన పని చేయలేదు తల్లి, ఇష్టంగా చేస్తానమ్మా. ఇలా వేసుకొని బజార్ లేకపోతే నా పరువు పోతుంది డాడీ. చూడు తల్లి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నేను పరువు పోతాది అనుకుంటే నువ్వు ఇంత దానివి అయ్యేదానివే కాదమ్మా. అలా అని కాదు డాడీ, ఊర్లో అందరూ నేను ఎగతాళి చేస్తా అంటే నాకు బాధ అవుతుంది డాడీ. చూడు తల్లి, 10 మంది 10 రకాలుగా అనుకుంటారు ఊర్లో, అవన్నీ మనం పట్టించుకుంటే ఈ సమాజంలో బతకలేం తల్లి. నీకు వచ్చిన పని నువ్వే చెయ్యాలా, నాకు వచ్చిన పని నేనే చేస్తా. బజార్ లో ఎగతాళి చేస్తారు డాడీ. బజారు కుక్కలు మరిగినాయి అనుకో తల్లి. పక్కింటోళ్ళు కానీ పక్కు మంది అవుతారు డాడీ. ఊర కుక్కలు మరిగినాయి అనుకో తల్లి. నీ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు డాడీ. ఊర్లో బేవాసగా తిరిగే 4 కుక్కలు ఊరు మీద పడి కొట్లాడుకుంటారే అనుకోవాలా తల్లి. సరే డాడీ, ఆటికి పోయి ఏం చేసావో చెప్పు డాడీ. ఆటికి పోతే నా వల్ల 10 మందికి నేత్రానందం కల్పిస్తా తల్లి. ఎలా చేస్తావో చేసి చూపి డాడీ నాకు. సరే తల్లి, చేసి చూపిస్తా చూడు. ఇక్కడ విచ్చేసిన సభకందరికి నా నమస్కారాలు. నేనేమన్నా తప్పు ఉప్పు చేసింటే నన్ను క్షమించండి. సురువు స్టార్ట్ చేద్దామా? ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ వస్తే ఎట్లా మాట్లాడతాడో తెలిసినా, అది నేను చేసి చూపిస్తాను చూడండి. ఊర్లో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈసారి నన్ను కానీ గెలిపిస్తే మీరు మన ఊర్లో రోడ్లు వేపిస్తా, సిమెంట్ రోడ్లు వేపిస్తా, ఇంటింటికి కుళాయి తెప్పిస్తా. అలా అని పక్క పార్టీకి ఓటేస్తే మీ తాప తీస్తా, మీ తాప తీస్తా. అరే తమ్ముడు, నీ ఓటు నాకే పడాలరా. అక్క, నీ ఓటు నాకే పడాలా. తాత, నీ ఓటు నాకే పడాలా. నాన్న, నీ ఓటు నాకే పడాలా. మన ఊరందరి ఓట్లు నాకే పడాలా అన్నవాడు ఈ రోజు రాడే. నీకేమన్నా కష్టం వస్తే ఈ రోజు రాడే. ఏమి ఎందుకంత నిర్లక్ష్యం చూచురా. ఆహా, ఎంత మాట, ఎంత మాట, ఎంత మాట, ఎంత మాట. దేవుడు కనిపిస్తే ఒకే ఒకటి అడుగుతాను. ఆ రోజు చేతులెత్తి ముక్కిండేవాడు ఈ రోజు ఆ చేతులే నరికేస్తాడే. ఎందుకండి వాడొచ్చి ఏమో చేస్తాడు, ఈడొచ్చి ఏమో చేస్తాడు అని అన్నవాడు ఈ రోజు రాడు. ఎందుకు రాడండి? దర్జాగా ఇంట్లో కూర్చొని 10 మందితో పక్కపక్కని నవ్వుకుంటుంటాడే. వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారని వారు నా ముట్టి మీద ఉండే పిర్రలు కూడా తాకలేరే. నా ముట్టి మీద ఉండే పిర్రలు కూడా తాకలేరే. ఇలా ఉండాలి సంభాషణ. ఇదనుకోతానంటే ఒక కోటి చేస్తారు చూసానా. ఏమైంది తల్లి? చాలు డాడీ, నవ్వలేక కడుపు నొస్తాను డాడీ. బాగానే నవ్వుకున్నావా తల్లి? నన్ను చూసి అందరూ నవ్వుతారమ్మా. సూపర్ గా నవ్వించినావు డాడీ. థ్యాంక్ యూ తల్లి. డాడీ, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా డాడీ? సరే తల్లి, నీ ముచ్చట నేనెందుకు కాదంటానమ్మా. అలాగే కానీలే తల్లి.